ఎర్రతట్టు జ్వరం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష పర్యటించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఒక విద్యార్థికి ఎర్రతట్టు పాజిటివ్ రావడంతో స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎర్రతట్టు వ్యాధి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకోవాలని సూచించారు. ఎర్రతట్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష, ల్యాబ్ టెక్నీషియన్ కనకలక్ష్మి, పిహెచ్ఎన్ కృష్ణవేణి, సెకండ్ ఏఎన్ఎం సునీత కౌర్, సబియాక తదితరులు ఇందులో పాల్గొన్నారు. నేను వెల్దుర్తి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష అని మాట్లాడుతున్నాను. సో కుక్నూర్ విలేజ్లో మనకు ఒక ఫీవర్ కేసు వచ్చింది. ఫీవర్ విత్ ర్యాష్ కేస్. అది ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వాళ్ళకి శాంపుల్ తీసి పంపిస్తే ఆ చిన్న పాప 15 months బేబీ రుబెలా పాజిటివ్ వచ్చిందన్నమాట. సో రుబెలా పాజిటివ్ రావడం వల్ల ఊర్లో ఉన్న పిల్లలందరినీ లైక్ 16 years నుంచి 40 years వరకు అందరి పిల్లల్ని సర్వే చేస్తున్నాం. ఫీవర్ ఉన్నా, కోల్డ్ అండ్ కఫ్ ఉన్నా, లేకపోతే ఫీవర్ విత్ ర్యాష్ వచ్చిన వాళ్ళందరూ. సో అదే క్రమంలో నిన్న వచ్చి ఇక్కడ పక్కనే స్కూల్ ఉంటుంది, అది స్కూల్లో మాట్లాడితే పిల్లలు ఎవరికైనా ఫీవర్ చేసుకుంటే నోటిఫై చేయమని చెప్పాము. సో స్కూల్ ప్రిన్సిపల్ ఏం లేవని అన్నారు. సో అంగన్వాడీ స్కూల్కి వచ్చి చూస్తేనేమో ఒక 5 కేసులు పిల్లలకి ఫీవర్ ఉండేది. లైక్ నిన్న ఫీవర్, లేకపోతే 3 days బ్యాక్ నుంచి